సుపరిపాలనలో తొడిగడుగు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా రాజా 1వ వార్డు పొనుగోటి వలసలో స్థానిక ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సంక్షేమ అభివృద్ధికి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. మహిళలు అడుగడుగునా ఘనంగా స్వాగతం పలుకుతూ కూటమి ప్రభుత్వంలో చేస్తున్న సంక్షేమం అభివృద్ధిపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేపై పూలవర్షం కురిపిస్తూ మంగళహారతలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుందన్నారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో 31 మంది మెప్మా ఆర్పీలకు ఉచితంగా ట్యాబ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. सरकार ఎక్కడ సార్ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుకున్నా మరి ఏదైతే ప్రజలకు మాటించామో మాట ప్రకారం ఈ రోజు జరుగుతుంది. ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండే పరిస్థితి. ఆగస్టు 15 నుంచి మహిళా సోదరులకు అందరూ కూడా ఉచిత బస్సు సమాజానికి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని కూడా మీ తరఫున అలాగే మన నియోజకవర్గం సంబంధించి ఈరోజు 100 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయి. పనులన్నీ కూడా అన్ని గ్రామాల్లో కూడా నిర్వహిస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మరి రాజా మెయిన్ రోడ్డు మరి ఎంత ఇబ్బంది పడ్డామో మీకు తెలుసు. వచ్చిన వెంటనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 10 కోట్ల రూపాయలు దానికి ఇచ్చి మరి ఈరోజు పనులు పూర్తి చేస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విధంగా మరి మన వార్డును చూసుకుంటే దగ్గర 55 లక్షల రూపాయలు మనం వచ్చిన ఈ సంవత్సరంలోనే తెలియజేస్తున్నాం. అలాగే మన వార్డులో 80 పెన్షన్ ఇస్తున్నాం. అంటే రమారమి 15 లక్షల రూపాయలు నిర్వహిస్తున్నాం. సంవత్సరానికి నిర్వహిస్తుంటే 1,20 లక్షల రూపాయలు ఇస్తున్నాం. మరి ఈ విధంగా ఎప్పుడూ లేని విధంగా మన తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు అన్ని విధాలా మనల్ని మరి చక్కగా చూసుకోవడం జరుగుతుంది. అన్ని విధాల ప్రతి కార్యక్రమం సూపర్ 6 లో మనం ఏదనుకున్నామో ఇప్పటికే మనం చేస్తాం. మిగతా కూడా చేయడం జరుగుతుంది. అలాగే మన పిల్లల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు లోకేష్ బాబు గారు దగ్గర మన ఒక్క విశాఖపట్నానికి 5 లక్షల కోట్ల 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలతో మొదలన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు TCS